ఏ రకంగా చూసినా సరే ఆఫ్రికా అని చెప్పి అనిపించట్లేదు కదా. నవ్వలేచ్చా మింగేచ్చా. సో ఎర్లీ మార్నింగ్ ని రిప్రజెంట్ చేసేలాగా కోడ్ని అయితే పెట్టారు మధ్యలో. దూరంలో అక్కడ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. So what do you want? ప్రెసిడెంట్ గారు అయితే అక్కడే ఉంటారట. ఇక్కడ ప్రతి బస్ మీద అయితే గ్రాఫిటీ అయితే ఉంటది. ఉంగాయ చపాతి. జోమో కెన్యాటా చనిపోయాక అతన్ని అయితే అక్కడే బరీ చేశారంట. చూడడానికి మురికి కాలువలా ఉంది కదా, కాకపోతే ఇది రివర్. బజ్జీ, దిస్ ఇస్ బజ్జియా. చాలా టిపికల్ గా ఉంది చూడడానికి. తేనె పాకంలో ఉంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం కెన్యా కంట్రీ క్యాపిటల్ అయిన నైరోబీలో ఉన్నాం. సో మనం ఆల్రెడీ ఇక్కడికి 1 year బ్యాక్ వచ్చాం. ఇప్పుడైతే మళ్ళీ వచ్చాం అనమాట. అండ్ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా మీకు చెప్పాను కదా. సో ఇథియోపియా నుంచి నేను డైరెక్ట్గా సౌత్ ఆఫ్రికా వరకు బై ల్యాండ్ బోర్డర్లో నేనైతే ఒక్కొక్క కంట్రీ విజిట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అన్ని కంట్రీస్ ల్యాండ్ బోర్డర్ నుంచే విజిట్ చేద్దాం అని చెప్పి ఇంకా కెన్యాకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇథియోపియాకి లేదంటే నేను నెక్స్ట్ వెళ్ళాల్సిన కంట్రీకి మధ్యలో అయితే కెన్యా, తాంజానియా ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఈ కెన్యా, తాంజానియా క్రాస్ చేసుకుని నేను వెళ్ళాలి. ఒకవేళ ల్యాండ్ బోర్డర్ నుంచి వెళ్ళాలనుకుంటే, లేదంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. సో ఫ్లైట్లో వెళ్ళదలుచుకోలేదు, అందుకని చెప్పి నేను ఇంకా కెన్యా అయితే వచ్చాను వీసా తీసుకొని. అండ్ ఇథియోపియా నుంచి కెన్యా వరకు అసలు ఎలా వచ్చాను ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయింది. సో తనే మన లోకల్ ఫ్రెండ్. సో వాట్స్ యువర్ నేమ్? షారోన్. సో షారోన్ ఫ్రమ్ కెన్యా. నేను స్టే చేస్తున్న ప్లేస్ నుంచి నడుచుకుని అయితే వెళ్తున్నా. సో వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. చూడండి, రమేష్ బ్రో అయితే ఎక్కడ పడితే అక్కడ బేరాలు ఆడేస్తున్నాడు నించొని. కమ్ విల్ గో. అలా మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే బస్సులు అన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ప్రతి బస్ మీద అయితే గ్రాఫిటీ అయితే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వీళ్ళ బస్ మీద ఎన్ని స్టిక్కర్లు ఉంటే బస్సు అంత అందంగా కనబడుతుంది అని కన్సిడర్ చేస్తారంట. ప్రతి బస్సు చూడండి, రకరకాల పెయింట్స్, రకరకాల కలర్స్, చాలా బాగున్నాయి కదా ఒక్కొక్కటి. నడుచుకొని వెళ్తూ ఉంటే ఈ బ్రదర్ అయితే నన్ను వీడియో తీ అంటున్నారు. జంబో, యువర్ రింగ్స్ లుక్స్ గుడ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ రింగ్స్. హీస్ అ ప్రిజనర్. ఓ యో. సో పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఈ బస్సు మీద కూడా చాలా డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ప్రతి బస్సు అంతే కలర్ఫుల్గా నిండిపోద్ది. వై హియర్ పీపుల్ లైక్స్ మోర్ కలర్ఫుల్ బస్సెస్? వై? Because they look attractive and it will attract more customers. సో ఎంత రంగులుగా ఉంటే అంతమంది కస్టమర్స్ వస్తాయని వీళ్ళు భావిస్తారట. అందుకని చెప్పి మొత్తం రంగులతో నింపేశారు బస్సులు. వెళ్తూ ఉంటే ఇక్కడ బ్రదర్ అయితే పలకరించారు. నైస్ టు మీట్ యూ. మైకల్. నైస్ టు మీట్ యూ. సో బ్రదర్ అయితే చూడండి, ఇక్కడ రకరకాల వుడెన్ థింగ్స్ అయితే అమ్ముతున్నారు, డిఫరెంట్వి. దిస్ ఇస్ తలబష్. కలబష్. ఎస్, ఆర్టిస్ట్. ఓకే. యూ డూ డిజైన్. నైస్. Yes. Nothing is easy. సో బ్రదర్ దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన రమేష్ బ్రో అయితే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ చేస్తున్నాడు. డిడ్ యూ పర్చేస్? They are selling the bands. Yes. They are. మనం కావాలంటే వీళ్ళు మన కెన్యా ఫ్లాగ్ కానీ మనకి ఎలా కావాలంటే అలా తయారు చేస్తారు. ప్రజెంట్ అయితే కెన్యా ఫ్లాగ్ తయారు చేస్తున్నారు. దాంతోపాటు మన నేమ్స్ కూడా అయితే యాడ్ చేస్తారు కావాలనుకుంటే. ఇలా మనమైతే ప్రజెంట్ సిటీ సెంటర్లో ఉన్నాం, సిబిడి ఏరియాకి దగ్గరలో. ఇప్పుడు మీకు ఒక రివర్ చూపిస్తా చూడండి. ఇది నైరోబీ రివర్ అంటారు దీన్ని. ఇదిగోండి, చూడడానికి మురికి కాలువలా ఉంది కదా, కాకపోతే ఇది రివర్. ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయిపోయింది. రివర్ స్టార్ట్ అయిన దగ్గర చూస్తే నీట్గా ఉంటుందేమో మరి. ఇక్కడ అంతా అయితే అసలు చూడడానికి చాలా మురికిగా, చెత్త అంతా ఇందులోనే పడేస్తున్నారు. అక్కడ మీరు చూసుకున్నట్టయితే దూరంగా బట్టలు అవి అక్కడే ఉతుక్కుంటున్నారు చాలామంది ఈ వాటర్తోనే. ఇప్పుడే మనకి చెప్పింది తిను, ఇది అయితే నైరోబీ రివర్ అని చెప్పి. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ కేసెస్ అమ్ముతున్నారు మొబైల్స్వి, సెకండ్ హ్యాండ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ప్యాసింజర్స్ని ఎలా ఎక్కించుకుంటారంటే అది ఫిల్ అయ్యే వరకు బయట నుంచి అరుస్తూ ఉంటారు.
ప్రతి బస్ మీద మంచి మంచి పెయింట్స్ అయితే ఉన్నాయి చూడండి. వీటిని మటాటూస్ అంటారు అనమాట. యాక్చువల్గా మటాటూస్ చిన్నోట్లను కూడా అంటారు, ఈ పెద్ద వాటిని కూడా మటాటూస్ అని అంటారట. ప్రజెంట్ మనం ఆ సిబిడి ఏరియాకి దగ్గరికి అయితే వచ్చేసాం, అందుకనే ఇంత క్రౌడెడ్గా ఉంది. ఇక్కడైతే చాలా బస్సెస్ కానీ డిఫరెంట్ ప్లేసెస్కి మనం సిటీలో ఈ సిటీ నుంచి వేరే సిటీస్కి వెళ్ళడానికి లేదా సిటీలో ఇంటర్ సిటీగా తిరగడానికి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ఈ సిబిడికి అయితే రావాలి. ఇక్కడ నుంచి ప్రతి ప్లేస్కి బస్సెస్ కానీ అన్నీ దొరుకుతాయి మనకి. తినడానికి చిల్లర తిండ్లు, బట్టలు, షూలు, ట్రాన్స్పోర్ట్ అన్నీ దొరుకుతాయి. ఈ నైరోబీ టౌన్లో ఏ మూలకి వెళ్ళినా ఎక్కువగా తినేది అయితే ఇవే అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, చూడడానికి కేరళ సైడ్ పరోటాల్లో ఉన్నాయి. చపాతీ, వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ నేమ్ ఇన్ స్వాహిలీ. ఉంగాయి చపాతి, ఉంగాయ చపాతి. దీన్ని ఉంగాయ చపాతి అంటారట. చూడండి బ్రదర్కి చేతిలో అట్ల కాడ కానీ ఏం లేదు, మొత్తం అసలు ఇట్స్ టూ హాట్. చేతులకి ఏమవుదా? ఉస్కుమా. చూడండి మొత్తం ఆ స్పూన్తో వేసి ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన చపాతీలతోనే తిప్పుతున్నాడు. అట్ల కాడ కానీ ఏం లేదు. ఉంగాయ చపాతి ఎక్కువ అయితే ఇవి తింటున్నారనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి చూసారా ఎంత పొడవు ఉందో. ఇదైతే 20 బాబ్ అంటారు. ఈ కెన్యన్ షిల్లింగ్ అయినా అనొచ్చు, లేదంటే బాబ్ అయినా అనొచ్చు. 20 బాబ్ ఒక్కొక్కటి అంటే అరౌండ్ ఒక 10 రూపాయలు అనుకోండి, 10-12 అలా ఉంటుంది. అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఈ స్ట్రీట్ నిండా అయితే చాలా కబాబ్స్, తర్వాత డిఫరెంట్ ఫుడ్స్ అయితే అమ్ముతూ కనిపించాయి చాలా షాప్స్. ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు, కొన్ని అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఒక గ్రిల్డ్ చికెన్ సంథింగ్ ఏదో అయితే తయారు చేసే షాప్ కనిపించింది. ఇక్కడ దూరం నుంచి చూస్తే బ్రదర్ ఏదో గీకేస్తున్నాడు తెగ. చాలా టిపికల్గా ఉంది చూడడానికి. ఓ, ఇది ఆవు తల, డైరెక్ట్గా దీంతో సూప్ అయితే తయారు చేస్తారట. సో మనకి నార్మల్గా చాలామంది మటన్ పాయ అని చెప్పి తింటూ ఉంటారు కదా. సో మటన్ గోట్ హెడ్తో తయారు చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే బీఫ్ కౌ హెడ్తో అయితే తయారు చేస్తున్నారు. కౌ పాయ దాన్ని ఏమంటారో తెలీదు. అది పెద్ద చూడడానికి ఇంట్రెస్టింగ్గా కూడా నాకేం అనిపించలేదు, ఎందుకంటే మనం తినం కదా అది. సో అందుకని చెప్పి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం అడగలేదు దాన్ని ఏమంటారో ఏంటో అని. మెయిన్గా ఈ కెన్యా కంట్రీలో యూజ్ చేసే సిమ్ కార్డ్స్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎయిర్టెల్, ఇంకోటి వచ్చేసి సఫారీకామ్. ఎయిర్టెల్ కూడా స్పీడ్ బాగుంటుంది, కాకపోతే బాగా పాపులర్ వచ్చేసి సఫారీకామ్. ఇక్కడ చూడొచ్చు మనం చాలా చోట్ల ఎంపేసా అనే బోర్డ్స్ చూస్తున్నాం కదా ప్రతి షాప్లో. ఇవేంటంటే మనకి ఫోన్పే, గూగుల్ పే ఇలా ఉంటాయి కదా, పేటిఎం ఎలానో సేమ్ ఈ ఎంపేసా అలా అనమాట. ప్రతి షాప్కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది, డిఫరెంట్ నెంబర్. ఎందుకంటే అక్కడ రాసి పెట్టారు చూడండి లోపల. సో ఆ నెంబర్కి మనం డైరెక్ట్గా పే చేసేయచ్చు మన దగ్గర అకౌంట్ ఉంటే. ఆ ఎంపేసా అకౌంట్ ఎలా తీసుకోవాలి అంటే, మనం సఫారీకామ్ సిమ్ కార్డ్ తీసుకుంటాం కదా, ఆ స్టోర్కి వెళ్ళి ఎప్పుడైతే సిమ్ కార్డ్ తీసుకుంటామో స్టోర్కి వెళ్తే వాళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేయమంటే రిజిస్టర్ చేసేస్తారు. సో ఈజీగా మనం ఎంపేసా ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ త్రూ మనం డైరెక్ట్గా పేమెంట్ చేసేయచ్చు. క్యూఆర్ కోడ్తో అయినా పే చేయొచ్చు, లేదంటే వాళ్ళ నెంబర్ చెప్తారు, వాళ్ళ ఎంపేసా నెంబర్ అయినా మొబైల్ నెంబర్ అయినా దానికి డైరెక్ట్గా పే చేసేయచ్చు. చాలా ఈజీ వేలో అయిపోతుంది, క్యాష్లెస్ అనమాట. చాలామంది అయితే అదే ప్రిఫర్ చేస్తున్నారు, క్యాబ్స్ కానీ బయట కానీ ప్రతి చోట అదే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఎయిర్టెల్ మనీ అని చెప్పి అదో సపరేట్ యాప్ ఉంటుంది. అది దానికన్నా ఎక్కువ ఈ ఎంపేసా ఎక్కువ పాపులర్ అనిపిస్తుంది. ప్రతి చోట నాకైతే ఎంపేసా బోర్డులే కనబడుతుంది. చూడండి ప్రతి షాపు ఎక్కడ చూసినా సరే మనకి ఎంపేసా అదే. చాలామంది లోకల్స్ కూడా అదే యూజ్ చేస్తున్నారు, పెద్దగా క్యాష్ ఎవరు క్యారీ చేయట్లేదు. హాయ్ బ్రదర్. Yes. I want to elaborate myself. Okay. So what do you want? Me? I want to Talk. So what is the elaboration? You can talk anything what you want. So what's your media? Huh? What's your media? No, I am not from media. YouTube. Oh, YouTube. Yes. Oh, YouTube pertaining what? Just traveling videos.
Prime video is about the Serikali. I'm ready. What? You are ready for what? Media about the presidential media, or you want to? What should I say? I'm ready. Asante. No, don't be inferior. This video. Yes. I'm ready. You want me to talk about the media of the Serikali, or you want me to talk about what? You can talk anything. You can talk about Kenya. Talk about Kenya. Talk about Kenya. Yes, Kenya. Yes. Karibu Kenya. Karab Kenya. Yes, I'm Karibu. ready to talk about Kenya. You are ready to talk, but you are not talking. No, I'm not inferior. Can you tell me about in Kenya, about whatever? Okay. Thank you. Nice to meet you. I leave. Salimia twende tuko. Okay. Are you inferior to me to talk, or It's okay. I'm ready to So, talk? మనం అయితే ఓకే బ్రదర్ సీ యూ సీ యూ No. అసలు ఏంటో అసలు నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో మాట్లాడుతా అన్నారు బ్రదరు బట్ ఏం మాట్లాడట్లేదు ఓ మై గాడ్ ఇట్స్ టూ బిజీ అసలు వీడియో తీయడానికి కుదరట్లేదు ఇది చాలా బిజీ ఏరియా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా రకాల ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇందులో మనకి పైనాపిల్ తర్వాత అవకాడో పపాయ వాటర్ మెలన్ క్యారెట్ బీట్రూట్ అన్నీ కలిపి మిక్స్డ్ ఉన్నాయి జ్యూసెస్ కూడా ఉన్నాయి సో ఒక ప్యాకెట్ వచ్చేసి 50 బాబ్ అట అంటే వీళ్ళ షిల్లింగ్ని బాబ్ అని అంటారు చేంజ్ని సో 50 బాబ్ అంటే అరౌండ్ ఒక 25-30 రూపీస్ అనుకోండి మన డబ్బుల్లో ఓకే వన్ సెలెక్ట్ విచ్ వన్ వి సెలెక్ట్ విల్ సెలెక్ట్ దిస్ ఆర్ దిస్ వన్ ఓకే దిస్ వన్ సో బ్రో అయితే రమేష్ బ్రో ఇది సెలెక్ట్ చేశాడు ఇందులో అవకాడోస్ పైనాపిల్స్ తర్వాత కొన్ని పపాయాలు వాటర్ మెలన్స్ ఉన్నాయి కానీ ఏదేమైనా సరే ఆఫ్రికాలో పళ్ళు మాత్రం వాళ్ళు రుచికరంగా ఉంటాయి అట్టుపళ్ళు కానీ పైనాపిల్ అయితే తేనె పాకంలో ఉంది అసలు చాలా తీయగా ఉంది పైనాపిల్ చాలా బిజీ ఏరియాలో మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మనం ఎదురుగా చూసుకున్నట్టయితే వాళ్ళందరూ చూడండి కాళ్ళకి మర్దన టైప్ అనమాట నీ ఐటనియా భయ్యా ఓకే సో ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ రకరకాల థింగ్స్ అయితే మీకు చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్స్ అనమాట చూసారా మంచి రంగులతో ఉన్నాయి చూడొచ్చు ఈ బైక్స్ అన్నీ ప్రతి ఒక్క బైక్ అయితే డిఫరెంట్ గ్రాఫిటీ స్టిక్కరింగ్తో అయితే ఉంటుంది వీటికైతే చూడండి ఎన్ని లైట్లు ఉన్నాయో దీనికి స్పీకర్ కూడా ఉంటాయి పాటలు కూడా వేస్తారు సో వీటిని బోడా అంటారు మనం కావాలంటే యాప్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే వచ్చి డైరెక్ట్గా మాట్లాడి ప్రైస్ అది కనుక్కొని వెళ్ళిపోవచ్చు సో ఈ చిన్న గల్లీల్లో తిరగాలంటే ఈ బైక్సే బెటర్ లేదంటే మనం ఒకవేళ క్యాబ్స్లో కానీ ట్రావెల్ చేయాలంటే ఊబర్ లేదంటే బోల్ట్ ఈ 2 యాప్స్ అయితే బాగా వర్క్ చేస్తాయి సో రెండిట్లో ప్రైస్ కంపేర్ చేసి బుక్ చేసుకోండి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇది బాగుంటాయి అండ్ ఈ ఏరియాలో మనం ఇక్కడ కెన్యాలో ఏ మూలకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి మనకి చిన్న మినీ వ్యాన్స్ కానీ పెద్ద బస్సులు కానీ అన్నీ దొరుకుతాయి ఈ సిబిడి ఏరియాలో చాలా బస్ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు బంగాళదుంపలను అయితే ఫ్రై చేసి అమ్ముతున్నారు దాన్ని వజియా అంటారంట వజియా వియాజ్ ఓ దాన్ని వియాజ్ అంటారంట జస్ట్ బంగాళదుంపని ఏంటంటే శనగపిండిలో ముంచేసి దానికి ఒక రెడ్ కలర్ యాడ్ చేసి అది జస్ట్ ఫ్రై చేసేసారు దాన్ని చిన్న కవర్లో వేసి దాని మీద ఉల్లిపాయలు తర్వాత టమాటాలు చిన్న కొత్తిమీర ఇది యాడ్ చేసి పైన సాస్లు అయితే యాడ్ చేస్తున్నారు ఉప్పు కారం ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో జస్ట్ బంగాళదుంపే బట్ ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఈ వజియా జస్ట్ బంగాళదుంపల లోపల మొత్తం సాస్లు అవన్నీ యాడ్ చేసి ఇచ్చారు మీరు ఎక్కువ చిల్లీస్ తింటారు కదా కారం ఎక్కువైనా అని అడుగుతున్నాడు బ్రదర్ ఇది వచ్చేసి 40 బాబు అంటే 40 షిల్లింగ్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందా బాగుంది ఇది ఎలా ఉందంటే టేస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదా మనం అలా ఉంది సేమ్ బజియా బజియా కాదంట బజియా అంట
In India we have bhaji. Bhaji. This is bhajia. ఇప్పుడు మనం ఇంకొక స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేయడానికి వచ్చాం. ఇక్కడ మనకి కెన్యాలో లేదంటే ఈ నైరోబీ సిటీలో ఏ మూలకి వెళ్ళినా సరే వీళ్ళు చపాతీ అయితే తింటూ ఉంటారు. అదే ఇందాక ఆల్రెడీ మీకు చూపించా కదా చపాతీ తయారు చేయడం. సో మన సేమ్ ఎలా తయారు చేసుకుంటాం అలానే చపాతీ, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ వీళ్ళు ఏంటంటే ఈ చపాతీలో ఇక్కడ కావాలంటే మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. చూడడానికి సాసేజ్లా ఉంది కదా, దీన్ని స్మోకీ అంటారట. ఇదైతే బీఫ్, కొన్ని చోట్ల అయితే చికెన్తో కూడా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మీట్ పై అంటున్నారు. ఈ లోపల ఇది కూడా బీఫే, దీంట్లో గోట్ మీట్ కూడా ఉంటుంది కావాలంటే. ఇది కూడా కబాబ్ అనమాట ఇది. సో ఎస్ 2 eggs, 1 egg ఈజ్ ఫైన్. ఇది కూడా ఇదేంటంటే కబాబు. సో ఇది వచ్చేసి 50 షిల్లింగ్, ఇది కూడా 50 షిల్లింగే. ఇప్పుడు చూడండి మనకి చపాతీలో గుడ్లు అలాగా మ్యాష్ చేసేసి దాంట్లో కొంచెం టమాటాలు, ఎస్ లిటిల్ బిట్, కొన్ని పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, సాస్. యా దిస్ వన్ వాట్? ఓకే ఓకే ఐ డోంట్ నో. ఇది వచ్చేసి మనకి 60 షిల్లింగ్ అయితే పడుతుంది రోలు. సో 60 షిల్లింగ్ అనమాట. ఇది చాలా చోట్ల అయితే తింటున్నారు, ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇదైతే. ఇక్కడ చపాతీలు ఏంటంటే పరోటాల్లాగా ఉన్నాయి, చాలా థిక్గా, మొత్తం మైదాతోనే చేస్తున్నారు. చపాతీ అంటే మనం గోధుమ పిండితో చేసుకుంటాం కదా, వీళ్ళు మొత్తం వాడేది మైదా. అంత హెల్తీ ఏం కాదు. ఇప్పుడు మనం ఇంకొక ఫ్రూట్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇది ప్రతి స్ట్రీట్లో కనిపిస్తుంది. చూడడానికి అయితే క్యాక్టస్ ఫ్రూట్లా ఉంది. వాట్స్ ఇన్ స్వహీలీ? కివానో. దీన్ని కివానో అంటారంట. అమ్మ బాబోయ్, లాక్కొచ్చేస్తున్నాడు అన్నయ్య. ఓయ్ కివానో ఏంటో చూడడానికి చాలా టిపికల్గా ఉంది ఇది. ఇది ఒక ఫ్రూట్ వచ్చేసి 20 షిల్లింగ్. లోపల గింజలుగా భలే ఉంది, వెరైటీగా. దిస్ వన్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ఇండియా రైట్? యా. ఈ ఫ్రూట్ పేరు ఏంటో తెలిస్తే మీరు చెప్పండి, ఇంగ్లీష్లో కానీ మన తెలుగులో కానీ. చాలా వెరైటీగా ఉంది. కావాలంటే మనం దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టూత్ పిక్? నో టూత్ పిక్. టేక్ లైక్ దిస్. ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం. సోర్ పుల్లగా ఉంది. ఇది నవలేచ్చా, మింగేచ్చా? స్వాలో. టేస్ట్ లైక్ కీరా. కొంచెం కీరా టేస్ట్ అయితే ఉంది, పుల్లగా. కానీ రంగు చూడండి, జెల్లీగా భలే ఉంది. అక్క అయితే డబ్బుల కోసం వెయిట్ చేస్తుంది, ఇంకా ఎంతసేపు రా నువ్వు అని. ఓకే అసాంటి. మెయిన్గా ఈ కెన్యా కంట్రీలో ఎక్కువ ఏ పెద్ద సిటీస్లో అయినా యూజ్ చేసే యాప్స్ ఏంటంటే ఊబర్ ఒకటి, తర్వాత బోల్ట్. సో మనకి క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఊబర్, బోల్ట్ రెండు బాగా వర్క్ చేస్తాయి. సో రెండిట్లో ప్రైస్ అయితే కంపేర్ చేసుకోండి. సేమ్ లొకేషన్ పెట్టండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అది లొకేషన్ పెట్టిన తర్వాత రెండిట్లో ప్రైస్ అయితే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఎందులో తక్కువ ఉంటే అందులో బుక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడు మీరు వేరే కంట్రీస్లో క్యాబ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కార్డ్ మాత్రం యాడ్ చేయకండి, జస్ట్ క్యాష్ మాత్రమే ఆప్షన్ పెట్టుకోండి, బుక్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు మనం రైడ్ ఏదైనా క్యాన్సిల్ చేసాం అనుకోండి, పేమెంట్ అయితే కట్ చేస్తారు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ అయితే మనం కేఐసిసి రైట్, వీఆర్ గోయింగ్ టు కేఐసిసి. ఎస్, కేఐసిసి టవర్ అని ఒకటి ఉంటుంది. సో టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. Kenyatta International Conference Center. An international conference where international visitors come and hold their meetings there. ఓకే. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే క్యాబ్లో వెళ్తూ ఉన్నాం. అండ్ ఈ క్యాబ్కి మనం పే చేయాలనుకుంటే క్యాష్తో పే చేయొచ్చు, లేదంటే ఎంపేసా అని చెప్పి ఒక వ్యాలెట్ ఉంటుంది మనకు, ఫోన్పే అలాగో. సో దాని నుంచి కూడా మనం పే చేయొచ్చు.
ఇప్పుడైతే మనం కేఐసిసి టవర్ దగ్గరికి వచ్చాం. ఇదంతా అయితే కేఐసిసి ఏరియా. సో యాక్చువల్గా ఈ కేఐసిసి అంటే ఏంటంటే కెన్యాటా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్. సో ఏ ఇంటర్నేషనల్ మీటింగ్స్ అయినా లేకపోతే ఏం జరగాలన్నా సరే ఇంటర్నేషనల్వి కాన్ఫరెన్స్లు కానీ ఏమైనా మీటింగ్స్ అవి అవుతూ ఉంటాయి కదా గవర్నమెంట్వి, అవన్నీ అయితే ఇక్కడే జరుగుతాయి. చాలా ఐకానిక్ బిల్డింగ్ ఈ నైరోబీ సిటీ మొత్తంలోనే. టోటల్ 28 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. చూడండి ఎంత పొడవు ఉందో. 28 ఫ్లోర్స్ ఉంటుంది. మనం పైకి కూడా వెళ్ళొచ్చు, బట్ దానికి ఎంట్రీ ఫీ ఏమైనా ఛార్జ్ చేస్తారా లేదంటే ఫ్రీగా వెళ్ళొచ్చు తెలీదు. లోపలికి వెళ్ళాక సో టాప్కి వెళ్ళి మీకు ఈ కేఐసిసి టవర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. స్టార్టింగ్లోనే మాకైతే చెక్ చేశారు ఈ మొబైల్స్, తర్వాత మన దగ్గర ఉన్న పాకెట్స్ అన్నీ చెక్ చేసి లోపలికి అయితే పంపించారు. బిల్డింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి. చుట్టూ రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. టూరిజం హబ్ లాంటిది ఇది నైరోబీలో. ఇదంతా అయితే గవర్నమెంట్ బిల్డింగ్. మనకి ప్రజెంట్ అయితే మనం కేఐసిసి టవర్ ముందున్నాం. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నీ చెక్ చేసి తర్వాత లోపలికి అయితే పంపిస్తారు. లోపల కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా మనం వెళ్ళి తినొచ్చు. లేదంటే కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి అనుకుంటా, లోపల కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేఐసిసి టవర్ గురించి చెప్పాలంటే ఈ కెన్యాటా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్, కెన్యాటా అని చెప్పి పేరు ఎందుకు పెట్టారంటే ఈ కెన్యా కంట్రీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జోమో కెన్యాటా అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ నేము జోమో కెన్యాటా. ఆ ప్రెసిడెంట్ మరణించాక ఆ కెన్యాటా అనే పేరుని కాన్ఫరెన్స్ సెంటర్కి కానీ లేదంటే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్కి కానీ ఆ ఫస్ట్ ప్రెసిడెంట్ నేమ్ అయితే పెట్టారు. సో ఆ రకంగా అయితే దీనికి కెన్యాటా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ అని చెప్పి పేరు వచ్చింది. మనం ఇప్పుడు ఆ కేఐసిసి టవర్ పై వరకు అయితే వచ్చేసాం. 27th ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇదే లాస్ట్ ఫ్లోరు అమ్మా. సో దీనికి స్టిల్ గోయింగ్, ఇంకా పైకి అయితే ఉందట. సో దీనికి టికెట్ కూడా ఛార్జ్ చేశారు. పర్ పర్సన్ వచ్చేసి 500 షిల్లింగ్ అయితే తీసుకున్నారు, దాదాపు 330 రూపీస్. లిఫ్ట్ అయితే 27th ఫ్లోర్ వరకే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కి రూఫ్ టాప్ దగ్గరికి వెళ్ళాలి. చాలా ఎత్తులో ఉంది ఇది. ఏంటిది ఇది ఇలా ఉంది? ఇంకా పైకి ఉందా? సో ఈ కేఐసిసి టవర్ని 1963లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. 1973లో అయితే ఓపెన్ అయింది. అమ్మా అదిరిపోయింది అసలు. ఇక్కడ చూడండి, హెలికాప్టర్ వెళ్ళడానికి కూడా హెలిప్యాడ్ ఉంది. ఇప్పుడైతే మీకు వ్యూ చూపిస్తాయి ఇక్కడ నుంచి. మనం అయితే ఇప్పుడు ఆ కేఐసిసి టాప్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ 31st ఫ్లోర్లో ఉన్నాం. 27th ఫ్లోర్ వరకే లిఫ్ట్ ఉంది. ఆ తర్వాత మిగతా ఫ్లోర్లో అయితే మనం ఎక్కాలి, 4 ఫ్లోర్లు. ఇక్కడ నుంచి చూస్తే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం మనం నైరోబీ సిటీ మొత్తాన్ని చూడొచ్చు. కాకపోతే ఆ ఫాగ్ లాగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ. ఎలా చెప్పాలంటే సో కొంచెం ఆ పొల్యూషన్ వల్ల మనకి ఏంటంటే మొత్తం క్లియర్గా అయితే లేదు. కాకపోతే ఆల్మోస్ట్ మనం నైరోబీ సిటీ మొత్తాన్ని చూడొచ్చు. సో 2000 వరకు అయితే ఇది నైరోబీ సిటీ మొత్తానికి టాలెస్ట్ బిల్డింగ్గా ఉండేది. బట్ రీసెంట్గా అయితే ఇంకొక బిల్డింగ్ వచ్చేసింది, జీటీసీ అంటారంట బిల్డింగ్ పేరు వచ్చేసి. అది టోటల్ 48 ఫ్లోర్స్ అంట. బట్ ఈ కేఐసిసి మాత్రం 31 ఫ్లోర్స్. 2000 ముందు వరకు అయితే నైరోబీ క్యాపిటల్ సిటీ మొత్తానికి ఇదే టాలెస్ట్ బిల్డింగ్. పైకి ఎవరినైనా పంపించినా సరే మనకి డైరెక్ట్ పంపించట్లే, మనతో పాటు ఎవరొకరు వస్తున్నారు. సిబికే పెన్షన్ టవర్స్. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదైతే గల్ఫ్ కోర్ట్. వావ్, చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ టవర్ ఉంది కదా, సిబికే పెన్షన్ టవర్స్ అని, దీని బ్యాక్ సైడ్ మనం కెన్యా స్టేడియం కూడా చూడొచ్చు, నైరోబీ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని. బట్ ఇప్పుడైతే ఈ డల్నెస్ వల్ల, ఫాగీ వెదర్ వల్ల మనకి అదైతే కనిపించట్లేదు. ఈ టవర్ కూడా అడ్డొచ్చేసింది. ఇదంతా అయితే పార్లమెంట్ ఏరియా. సో అందుకని చెప్పి మనకు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, అఫీషియల్ బిల్డింగ్స్ అన్నీ కనబడతాయి. ఏ రకంగా చూసినా సరే ఆఫ్రికా అని చెప్పి అనిపించట్లేదు కదా, ఆశ్చర్యపోయేలా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ.
బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నార్మల్గా ప్రైమ్ మినిస్టర్ అనేది ఉండరట ఈ కెన్యా కంట్రీకి, ప్రెసిడెంట్సే ఉంటారు. సో 6th ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్లో ఉంది, అంటే ఐ మీన్ 6th ప్రెసిడెంట్ గవర్నమెంట్ అయితే నడుస్తుంది ఇప్పుడు. ఈ డిప్యూటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో మెయిన్ ప్రెసిడెంట్ చనిపోయాక సో అప్పుడు డిప్యూటీ ప్రెసిడెంట్ అవుతారంట. ఒకవేళ మెయిన్ ప్రెసిడెంట్ చనిపోయినా లేదంటే రిటైర్మెంట్ తీసుకున్నా డిప్యూటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతారట. అండ్ అడిగాను బ్రదర్ని ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితేనేమో అంత నచ్చలేదు అన్నట్టు అయితే చెప్పారు బ్రదర్ తన ఒపీనియన్. ఇక్కడ ప్రతి బిల్డింగ్ చూపించి దాని యొక్క హిస్టరీ అయితే మనకు చెప్తున్నారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్, అదైతే దట్ వన్ ఈజ్ విచ్ ఆఫీస్? గవర్నర్ ఆఫీస్ అంటది. ఆ దూరంలో అక్కడ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. ఈ కిందన ఇంకొకటి ఉంది, దట్ ఈజ్ సుప్రీం కోర్ట్. దిస్ వన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే సుప్రీం కోర్ట్ అట. సో ఎవ్రీ బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ గవర్నమెంట్కి తాలూకువే. సో ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతే మనకి డిఫరెంట్ ఏరియాస్కి అయితే వెళ్తాం, లైక్ స్లమ్స్ కానీ డిఫరెంట్ ఏరియాస్ కానీ. బట్ ఇది మెయిన్ ఈ కేఐసిసి టవర్ ఏంటంటే సిటీకి కరెక్ట్గా మధ్యలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అందుకని చెప్పి ఇక్కడ హెలీప్యాడ్ కూడా ఉంది. మనం ఈ హెలీప్యాడ్ ఇంకా ఈ చుట్టుపక్కల చాలా పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, కాకపోతే ఏ బిల్డింగ్ మీద హెలీప్యాడ్కి అయితే పర్మిషన్ లేదు. ఓన్లీ కేఐసిసి టవర్కి మాత్రమే హెలీప్యాడ్ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఓన్లీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్లో గట్రా ఏం రారు, డైరెక్ట్గా ఈ దగ్గరలోనే ప్రెసిడెంట్స్ హౌస్ అయితే ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ ప్రెసిడెంట్ హౌస్. ఆ ప్రెసిడెంట్ హౌస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడైతే ల్యాండ్ అవుతారు. దట్టు అవుటర్స్ కూడా కొందరు ఆ హెలీప్యాడ్ రైడ్ అది ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఈ దగ్గరలో విల్సన్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఉందంట, అది లోకల్ ఎయిర్పోర్ట్. అక్కడికి వెళ్తే టికెట్ తీసుకుంటే మనం ఈ నైరోబీ సిటీలో ఎలాగ హెలీప్యాడ్లో తిరగొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చుట్టూ ఉన్న బిల్డింగ్స్కి ప్రతి బిల్డింగ్కి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది. జస్ట్ ఏదో అపార్ట్మెంట్స్ టైప్లో అయితే కట్టలేదు, కాకపోతే కట్టిన ప్రతి బిల్డింగ్కి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంది. మీకు అక్కడ ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, ఆ పక్కనే చిన్న బిల్డింగ్ కూడా ఉంది సెనేట్ అని. ఆ ప్లేస్ ఏంటంటే మెమోరియల్. ఈ కెన్యాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జోమో కెన్యాటా, ఆ ప్రెసిడెంట్ నేమ్ వచ్చేసి. సో జోమో కెన్యాటా చనిపోయాక అతన్ని అయితే అక్కడే బరీ చేశారంట. సో అక్కడ సమాధి అయితే ఉంది. ఆ సమాధి కూడా అవుటర్స్ అయితే చూడడానికి అవ్వదు, జస్ట్ దూరం నుంచి అయితే చూడొచ్చు. బట్ ఆ జోమో కెన్యాటా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు అయితే లోపలికి వెళ్ళి అక్కడ ఒక స్విచ్ అయితే ఉంటుందట. ఆ స్విచ్ ప్రెస్ చేయగానే ఒక బాక్స్ అయితే బయటకు వస్తుందంట ఇలాగా. సో అది మనం చూడొచ్చు, అంటే బరీ చేసిన బాక్స్ అయితే మనం చూడొచ్చు. కాకపోతే అందులో బాడీ అయితే తీసారట, ఇంకా లోపల ఎక్కడో ప్రిజర్వ్ చేశారంట. బట్ మనం అయితే అలా అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే జస్ట్ అలాగా పెట్టారట. యాక్చువల్గా మీకు మసాయి మార్కెట్ చూపిద్దాము అనుకున్నాను, కాకపోతే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఓపెన్లో ఉంటుందంట. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. అక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్ ఉన్న టెంట్లు ఇవన్నీ ఏంటంటే అదే మసాయి మార్కెట్. ఇప్పుడైతే కార్ పార్కింగ్ ఏరియా అయిపోయింది. ఓన్లీ సాటర్డే సండేస్ మసాయి పీపుల్ అందరూ వచ్చి, ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆ షాప్స్లో సోయినీర్స్, తర్వాత డిఫరెంట్ ఫుడ్స్, మనకి అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు మసాయి ట్రైబ్. అందుకనే దాన్ని మసాయి మార్కెట్ అంటారు. ఇప్పుడైతే అక్కడ కార్లు తప్ప ఏం లేవు చూపించాలంటే. అక్కడ దూరంగా ఒక ఫారెస్ట్లా కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తే ఆగండి. సో అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే ప్రెసిడెంట్ హౌస్ ఉంటుందంట. ప్రెసిడెంట్ గారు అయితే అక్కడే ఉంటారట. సో బ్రదర్ అయితే ఇప్పుడే చెప్పారు ఆ ప్రెసిడెంట్ అయితే అక్కడే ఉంటారు. సో ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు అయితే అక్కడి నుంచి ఫ్లై అయ్యి హెలికాప్టర్లో ఇక్కడ వచ్చి ల్యాండ్ అవుతారని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుందంతా అయితే కాన్ఫరెన్స్ సెంటరు. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కానీ ఏమైనా మీటింగ్స్ ఏం పెట్టాలని ఇక్కడే పెడతారు. భలే ఉంది చూడడానికి. ఇంకొన్ని మెయిన్ పర్సన్స్ అయితే అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చొని మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ఆ పైన 3 ఫ్లోర్స్లో ఉన్నాయి, అక్కడ కూర్చొని చూడవచ్చు. 2nd ఫ్లోర్లో అయితే ఉంది, యాంపీ థియేటర్ అంటున్నారు దీన్ని. టోటల్ 5000 డెలిగేట్స్ అయితే ఒకసారి కూర్చొని మీటింగ్ అయితే నిర్వహించవచ్చు. చాలా బాగుంది. ఇదైతే కెన్యా ఫ్లాగ్. ఈ కెన్యా ఫ్లాగ్కి కూడా ఒక థీమ్ అయితే ఉంది, ఎందుకు ఈ ఫ్లాగ్ని ఇలానే డిజైన్ చేశారని. పైన బ్లాక్, మధ్యలో రెడ్, కింద గ్రీన్, 3 కలర్స్తో అయితే ఉంటుంది కెన్యా ఫ్లాగ్. మనకి మధ్యలో చూసుకుంటే ఇదైతే షీల్డ్. మసాయి ట్రైబ్ దగ్గర అయితే ఈ షీల్డ్ కనిపిస్తుంది. కెన్యాలో ఎక్కువ మసాయి ట్రైబ్ అయితే నివసిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కోడి అయితే ఉంది మధ్యలో. కోడి దాని చేతిలో చిన్న గొడ్డల్ లాంటిది ఉంది. దీని అర్థం ఏంటంటే కోడి అంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కరిని కోస్తూ ఉంటుంది కదా, సో ఎర్లీ మార్నింగ్ని రిప్రజెంట్ చేసేలాగా కోడిని అయితే పెట్టారు మధ్యలో.
ఇది హంటింగ్ అనమాట. సో మసాయి ఎక్కువ ఈ కెన్యాని సో మసాయి కల్చర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఈ కోడి ఎర్లీ మార్నింగ్ లేచి హంటింగ్ వెళ్తుంది అని అర్థం. ఈ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే సింహాలు వాటి చేతిలో బల్లెలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఒకప్పుడు ఫ్రెంచ్ పీపుల్ అయితే రూల్ చేసేవాళ్ళు కదా, కాలనైజ్ అయిపోయింది. అందుకని చెప్పి వాళ్ళ చేతిలో స్పియర్స్ అయితే ఉండేవి. అందుకని చెప్పి ఈ సింహాల చేతిలో స్పియర్స్ అయితే యాడ్ చేశారు. ఈ కింద చూసుకుంటే మనకి కార్న్, మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదా, ఎక్కువ ఇక్కడ కార్న్ పంట అయితే పండుతూ ఉంటుంది, మెయిజ్. అందుకని చెప్పి అది కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఇంకోటి హరాంబే అని ఉంది. హరాంబే అంటే టుగెదర్ అని అర్థం అంట. టుగెదర్ హరాంబే అంటే టుగెదర్ అని అర్థం అంట. సో అందుకని చెప్పి కెనియా ఫ్లాగ్ని ఈ రకంగా డిజైన్ చేశారు. సో నేను జస్ట్ ఫ్లాగ్ని ఏదో బొమ్మలు పెట్టారని చెప్పి అనుకున్నా, బట్ ఫ్లాగ్లో పెట్టిన ప్రతిదానికి చిన్న అర్థం అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా.